ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలతాశమును బట్టి విశ్వాసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మహాత్యం ఎట్టిదో చాలా మాట్లాడుతున్నాడు ఆయన. మహిమలోకి వచ్చారు మీరు, వెలుగులోకి వచ్చారు మీరు, వెలుగు సంబంధాలుగా తీర్చిదిద్దబడాలి మీరు. అంటే మొదటి అధ్యాయం ఒక ప్రార్థనతో సాల్వ్ చేశాడు ఆయన. ఏంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక, దాని యొక్క సారం ఏంటంటే విగ్రహముల తట్టు వెళ్తున్నారు. పైపెచ్చు అన్యజనులైన వాళ్ళు, ఇశ్రాయేలైన వాళ్ళు, మనము ఇశ్రాయేలుతో పాలు పొందులు కొలిచిన వాళ్ళం కాదు. ఇశ్రాయేలు పవిత్రులు, ఇశ్రాయేలు ప్రజలు అన్యజనుల్ని మీరు సున్నితి చేసుకుంటేనే కానీ ప్రభు ప్రకారంగా రాలేరని చెప్తున్నారు. మొదటి అధ్యాయం ఏం తెలియపరుస్తుందంటే ఎన్నుకుంటాం జరుగుతుంది, ప్రార్థన గురించి ఇక్కడ తెలియపరచబడుతుంది. మళ్ళీ రెండో అధ్యాయం చూడండి, మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిపోయారు. మనందరం చనిపోయాము. సిద్ధాంతం చెప్తున్నాడు ఆయన. ఈ సిద్ధాంతం మనకి ఏమవుతుందంటే బలాన్ని ఇస్తుంది చక్కగా వింటే. తప్పు చేయడానికి నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తావు. ఈ సిద్ధాంతం ఏం చేస్తుందంటే, ఈ డాక్టరింగ్ ఏం చేస్తుందంటే నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. ఏం చెప్తున్నాడు ఆయన? అపరాధముల చేతను పాపం చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో బ్రతికించాడు. రొట్టి బల్లారదలో మనం అందరూ పాల్గొంటున్నాం. అంటే ఆయన పునరుద్ధానంలో పాలి భాగస్థలమవ్వం మనం. మరి ఇంకా రొట్టి బల్లారాధన తీసుకోవట్లేదనుకో, మరి ఏంటంటే ఇంకా చీకటమైన ఆలోచన కలిగి ఉన్నారు. త్వరగా సహోదరులందరూ మారిపోవాలి, ప్రభులకు వాళ్ళందరూ వచ్చేది. మరి రెండో అధ్యాయం రెండో అధ్యాయము 20వ వచనంలో చూస్తే, 19వ వచనం చూస్తే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులు. మహాలోకంలో వెళ్ళిపోయామంట. మనము మహాలోకానికి వెళ్ళామంట. ఎవరి ద్వారా? అమూల్యమైన రాయి ద్వారా దేవునికి నివాసనం అయిపోయామంట. చూడండి 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మరి నువ్వు దేవునిలో కట్టావే, దేవునిలోకి వచ్చావే, మరి నీ దగ్గర అపవిత్రమైన మాటలు ఎందుకు వస్తున్నాయి? ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎందుకు చేస్తున్నావు? సమానత్వం నీలో ఎందుకు లేదు అంటే నీలో మార్పు లేదన్నమాట. మనలో మార్పు లేదన్నమాట. నేను చెప్పుకుంటున్నాను, నాలో మార్పు లేదన్నమాట. అంతే కదా. చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఎవరిలో? క్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా ఎవరికి అవుతున్నారు? మీరు నివాసము, దేవునికి నివాసం అయిపోతున్నావు. ఆ దేవుడు నీలోకి వచ్చి నివసిస్తున్నాడంట. ఎంత భాగ్యమండి. ఈ డాక్టరింగ్లో చెప్తున్నారు, ఇదిగో మనం అమూల్యమైన రాయి చేత కట్టబడ్డాము. ఇదిగో ఇశ్రాయేలులారా, ఇదిగో అన్యజనులారా, మనమందరం ఒక్క ఆత్మ చేత సంధి చేసి ఒక్క ఆత్మ మనల్ని ఏం చేసిందంటే ఆయనలో ఆయన సంఘములకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. సంఘం యొక్క అవయాలుగా చేసింది మనల్ని. మరి మనం అబద్ధం ఆడుతున్నామంటే, ఇందా చైతన్య గారు చెప్తున్నారు కదా, ప్రతి అబద్ధం కూడా అపవాది నుంచి పుట్టింది. ముఖ్యంగా అయ్యగారు కూడా ఇందాక అన్నారు, ఎక్కువ క్రైస్తవులు ఆడతారంట అబద్ధం. ఎక్కువ శాతం
ఆది నుండి వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే. వాడు జారిపోయాడు, దైవ కుటుంబాన్ని నుంచి జారిపోయాడు, మళ్ళీ పట్టుకుంటాకి సిద్ధపడుతున్నాడు. అందుకని ప్రేమలో వేరుపారాలన్నాడు. అందుకనే ఈ సాహిత్యంలోనూ రచన శైలి మనం అర్థం చేసుకుంటే, అందుకంటారు ప్రభు ద్రాక్షవల్లి నేను తీగలు, అదొక శైలి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? 11వ కీర్తనలు అంటారు. పునాదులు ఒక శైలి. అంటే ఈ లోతును మనం అర్థం చేసుకోవాలంటే ఆ రచయిత ఒక శైలిని వాడుతున్నాడు. ఆ శైలిని మనం పట్టుకోవాలి గట్టిగా. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవురాలుగా అవుతావు, నిజమైన క్రైస్తవుడిగా అవుతావు. ఎంతకాలం వచ్చినా బైబిల్ తీసి ఒక అధ్యాయం కూడా ఆ అధ్యాయంలో ఉన్న విషయాలు మనకు అర్థం అవ్వకపోతే మన స్థితి ఏమైపోతుందండి? ఇంతలో కనపడే అంతలో ఏమవుతాం మనము? ఆవిర్లాంటి జీవితం. ఎవరికి ఎలాగవుతుందో, ఎప్పుడు పిలుచుకుంటాడో సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి లేకపోతే మైకి వెంటనే సిద్ధపడాలి. మైకి హలో ఇదట్టు బాబు, వెంటనే సిద్ధపడాలి. ఓకే, 3వ అధ్యాయంలో నుంచి మనం చూద్దాం. 3వ అధ్యాయంలో ఇక్కడ ప్రార్థన రాస్తున్నాడు ఆయన. 14వ వచనం కానించి 19 వరకు, అప్పుడే చదవమనలేదు కదా. 14వ అధ్యాయం నుంచి 19వ వచనం వరకు ఒక ప్రార్థన రాస్తున్నాడు ఆయన. ఏమన్నాడంటే, మీరు ఎన్నుకోబడ్డారు, మీరు ఆయనలో ఏం చేశాడంట ఆయన? 2వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనంలో, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసన స్థలమై ఉండటకు కట్టబడి ఉన్నారు. ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు ప్రేమలో వేరుపారాలన్నాడు. కుటుంబం గురించి హెచ్చరిస్తున్నాడు. మరి తండ్రి ఏ పాత్ర తీసుకోవాలి? ఇక్కడ తండ్రి ఏ పాత్ర తీసుకోవాలి? నలుగురు కుమార్తెలను కానీ, నలుగురు కొడుకులను కానీ, ఇద్దరు కొడుకులు కానీ తీస్తే ఆ కొడుకులు ఉన్న తండ్రితో, ఆ కూతురు ఉన్న తండ్రితో మాట్లాడుతున్న మాట ఏం చెప్తున్నాడు ఆ ప్రార్థనలో? 14వ వచనం చూడండి, 3:14. ఈ హేతువు చేత చూడండి, పరలోకమందును, ఆగాలి, పరలోకమందును ఎవరున్నారు? పరలోకంలో దైవ కుటుంబం ఉంది. దైవ కుటుంబంతో సంబంధం కలిగి ఉన్నాము. దైవ కుటుంబంతో మనము సంబంధం కలిగి ఉంటే మనల్ని ఏం చేశాడు? అపరాధముల చేతను, పాపము చేతను మనల్ని ఏం చేశాడు? చంపాడు అపవాది వచ్చి. మళ్ళీ ఆ ప్రభు వచ్చి ఆ రక్తము ద్వారా, ఆ అమూల్యమైన రక్తం చేత మనల్ని శుద్ధి చేసి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి సంఘంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత 14వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, అబ్బా, ఏ తండ్రి ఆ తండ్రిని మనం చూడలేమంట. మహిమ స్వరూపుడైన తండ్రి అయినా, ధగధగముల మెరిసే తండ్రి అయినా, ఆ తండ్రిని చూడకపోతే ఆ ప్రియ కుమారుని పంపి ఆ తండ్రిని పరిచయం చేసిన యేసుక్రీస్తునే మనం చూడగలము అంట. చూడండి, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట, ఏం రాస్తున్నాడండి? ఆ తండ్రి ఎదుట. మరి మోకాల ప్రార్థన ఎంతమందికి ఉందండి?
ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్గా మైక్ ఆగిపోయింది. స్టేజ్ మీద ఒక ఇద్దరు దైవజనులు కూర్చున్నారు, నవ్వేస్తున్నారండి. నాకు అనిపించింది సరిగ్గా కడగబడలేదన్నమాట, వాళ్ళు సరిగ్గా కడగబడలేదన్నమాట. సరైన పౌరుషం కలిగి వాక్యాన్ని పట్టుకుని చీకటగలలో ఉన్నవారు, అంటే అపవాది సంబంధం కలిగి ఉన్న వారిని ఎలా కడిగి పడేయాలో వాళ్ళకి ఇంకా అర్థమవ్వలేదు. ఇంటికాడ ఉన్న వాళ్ళే సుఖన ఏదో ఆనందం అంటారు కదా, దృష్టిలో ఆలోచన చెప్పుడు నడవక, పాపుడు మార్గంలో నడవక అపహాసకులన్నమాట. వాళ్ళు అపహాసకులన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఏ తండ్రిని బట్టి, చూడండి, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మరి నీకు కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీకు కుటుంబం ఇచ్చాడమ్మా, ఆ కుటుంబాన్ని బట్టి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? కుటుంబాన్ని సరిగా చూసుకోకపోతే, కుటుంబంలో కొడుకులు తప్పు చేస్తుంటే, కుటుంబంలో కొడుకులు ఆ వచ్చిన స్త్రీలతో సైనిస్తుంటే, ఏలిని తీసి ఇంకో సామ్యుల్ని పెట్టాడు దేవుడు. ఏం చేశాడు? ఏలిని వాళ్ళ కుమారులను తప్పించి ఎవరిని పెట్టాడు? ఆ ప్లేస్లో సామ్యుల్ని పెట్టాడు, హన్నా కుమారుడిని. ఎందుకని? ప్రార్థన లేదు వాళ్ళలో. ఎందుకని? నేను ఐగుప్తులో నుంచి పిలిచినప్పుడు మీ అహరోను వంశస్థుల్ని, అహరోను పిల్లల్ని ఎఫోదును ధరించుకుని నా మందిరములో, పరిశుద్ధమైన మందిరములో, అతి పరిశుద్ధమైన మందిరములో సేవ చేయాలని సేవకులుగా పిలుచుకుంటే నువ్వు నీ కుమారుని హైలైట్ చేస్తున్నావా? గెట్ అవుట్. నిన్ను కూడా అంతే. నీ కుటుంబాన్ని నువ్వు సరిగా చూసుకోపోయావనుకో, నువ్వు గారంగా పెంచావనుకో, అయ్య బాబు నా కొడుకు, నా బంగారం, నా సింగారం అని చెప్పావనుకో, నిన్ను కూడా గెట్ అవుట్ అంటాడు. ఆయన దైవ స్వరూపం ముందు నువ్వు నిలబడలేవు. నువ్వు చూద్దామా మొదటి సామ్యుల గ్రంథం, మొదటి సామ్యుల గ్రంథం. ఏలి ప్రార్థన పరుడు లేక ఏలి ప్రార్థనను విడిచిపెట్టాడు. ప్రార్థన విడిచిపెట్టిన తర్వాత తెస్తున్న కుమారులతో పాలు పుంచుకున్నాడు. దేవుడిస్తున్నాడు, దైవజనుని పంపాడు ఏలి దగ్గరికి. ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను ఏర్పరచుకున్నానే, ఐగుప్తు దేశంలో ఫరో ఇంటిలో ఉండగా నీ కుటుంబాన్ని నేను ప్రత్యేకపరుచుకున్నానే. ఇదా నువ్వు చేసింది? నీ కుమారులు ఇంతగా ప్రేమిస్తున్నావా? కారం పెట్టావనుకో, తుదికి అతడు నీ చేయి దారిపోతాడు. చితక్కొట్టేసిదమ్మా అమ్మ, నన్నును చితక్కొట్టేసిదండి. మామూలు దెబ్బలు కాదు, నిజంగా మామూలు దెబ్బలు కాదు. భరించలేకపోయేవాడిని అల్పశక్తి. ఎప్పుడైతే కుమారుని చేతిలో పెట్టుకోలేదో దైవ కుటుంబానికి దూరం అయిపోతావు. దైవ కుటుంబానికి దూరపరిచేసాడు. ఇక్కడ చూద్దాం, 2వ అధ్యాయము 27వ వచనం. దైవజనుడు వచ్చేసాడు. తప్పు జరిగితే దైవజనుడు వచ్చేస్తున్నాడంటే పాత నిబంధనలో గుర్తుపెట్టుకోండి. దావీదు తప్పు చేశాడు, ఎవరు వచ్చారు? వెళ్ళొస్తానులేండి, సరే. అంటే అసలు బైబిల్ ఏమి సేవకులు చెప్పారు, ఎవరు వచ్చారు? నాతాను వచ్చాడు. దేవుని వాక్యం చెప్పినప్పుడు గట్టిగా చెప్పాలి. ఎవరు వచ్చారు? నాతాను వచ్చాడు. నాతాను ఏం తీసుకొచ్చాడు? వెలుగుని తీసుకొచ్చాడు. దావీదు దగ్గర ఏముంది? చీకటి ఉంది. ఇక్కడ చీకటి ఏర్పరిచినప్పుడు దైవజనుడు వచ్చాడు. 27వ వచనం చూడండి. అంతటా దైవజనుడు ఒకటి ఏలి దగ్గరికి వచ్చి ఇట్లనను, యెహోవా నిన్ను గురించి సెలవిచ్చినదేమనగా. నిజంగా దేవుడు ఎప్పుడు కూడానండి ఆయనకి కనపడకపోకుండా మనం ఎక్కడికి వెళ్ళలేమండి. యోనా అన్నాడు, ఏమన్నాడు? సముద్ర గర్భములో ఉండగా నీ హస్తము నన్ను తాకుతుంది.
తాగుతుంది, ఎక్కడున్నా తాగుతుంది నీ హస్తం. ఎక్కడికి వెళ్ళలేమండి. ఇక్కడ చెప్పుకొస్తున్నాడు ఏలీ కుటుంబం గురించి. ఏమంటున్నాడు? నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందు ఎఫోదును ధరించి నా బలిపీఠ మీదను అర్పణముగాను ధూపముగాను అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములో నుండి. ఏంటండి? ఐగుప్తులో దాస్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకో అక్కడ ఎన్నుకున్నాను నేను మీ కుటుంబాన్ని. వీళ్ళు లేవీలే అక్కడింటూ ఎన్నుకున్నాను నేను. నీ కుటుంబాన్ని, నీ కుమారుల్ని గొప్ప చేసుకుంటున్నావా? నీ కుమారుల్ని హైలైట్ చేసుకుంటున్నావా? నీ కుమారుల్ని బాగా ఉన్నతమైన స్థితికి పెట్టాలని చూస్తున్నావా? దైవ కుటుంబానికి దూరం చేసినట్లేడు. కుటుంబం అంటే ఎలా ఉండాలండి? ప్రార్థన పరుడిగా ఉండాలి. కుటుంబం అంటే మంచి వాక్యం చెబుతూ వాళ్ళని ప్రయోజనకారులుగా చేసి వాళ్ళు ఉండాలి. సామ్యూయేలుకి ఎవరు చెప్పారండి? హన్నా చెప్పింది. అన్న ఏం చెప్పింది? ఒళ్ళో పెట్టుకుని వాక్యాన్ని నేర్పింది. అసలు తప్పడా? సామ్యూయేలు 2 పనులు చేశాడు. యాజకత్వము, రాజు పని కూడా చేశాడు. ఆయన 2 కూడా ఆయనకే. ఇక్కడ ఇదిగో ఏలీతో మాట్లాడుతున్నాడు దేవుడు. 29వ వచనం, నా నివాసన స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యమును మీరెలా తృణీకరించుచున్నారు? మిమ్మును ప్రభు పెట్టుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారు నీవు గొప్ప చేస్తున్నావు. దేవుని కంటే మనం కుమారుని గొప్ప చేస్తున్నామేమో. దైవ కుటుంబాన్ని కంటే మనం ఎక్కువగా వాళ్ళని ముందుకి నడిపిస్తున్నామేమో. చాలా జాగ్రత్త. కుటుంబం కోసం నదన ఈదేస్తారు, దేవుని కోసం ఒక్క అడుగు కూడా వేయరు. కుటుంబం కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతావు, దేవుని కోసం ఒక్క పరిచర్య కూడా నువ్వు చేయలేవు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజుని. ఇదిగో కుటుంబం సరిగా లేకపోతే కుటుంబాన్ని తీసేసాడంతే. కుటుంబం సరిగా లేకపోతే దేవుడు తన యాజకత్వం జరిపించుకోకుండా ఏమన్నాడంటే 30వ వచనంలో, నీ ఇంటి వారును నీ పితర ఇంటి వారు నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను. ఇప్పుడు అది నా మనసుకు కేవలము